జనగామ జిల్లా దేవరుప్పల మండలం లక్కవత్త తండా సమీపంలోని వానకొండయ్య గుట్ట వద్ద జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్రామ్ రెడ్డి నేతృత్వంలో గ్రామస్తులు నిరసన తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అతి సమీపంలో జరుగుతున్న ఈ తవ్వకాల వల్ల సాగు భూములు దెబ్బతినడమే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి అక్రమాలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ తవ్వకాలు ఆపకపోతే రహదారుల దిగ్బంధం మరియు రాస్తా రోకలతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుపుల మండలంలో లకావత్ తండ, పొట్టిగుట్ట తండ, దేవునిగుట్ట తండ మధ్యలో ఈ గుట్టకి అక్రమంగా వాళ్ళు పర్మిషన్ ఉంది అని చెప్పి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టి వానకొండ లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా కొద్దిగా కూడా ఇంకిత జ్ఞానం లేకుండా 1 కిలోమీటర్ దరిదాపుల్లో మైనింగ్ చేస్తూ ఉంటారు. మేము పదే రిప్రజెంటేషన్లు ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాము, ఎంఆర్ ఆఫీసులు ఇచ్చినాము. ఒక గ్రామ సభ లేదు. 2021లో పర్మిషన్ వచ్చిందని చెప్తారు. 2021 నుంచి మా ప్రభుత్వం 23 నవంబర్ పోయేదాకా కనీసము ఈ మిషన్ని మా సర్పంచులు కానీ, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, రైతులు కానీ గుట్ట ఎక్కనియలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి అండతోటి ఇవాళ గుట్ట ఎక్కి సాక్షాత్తు వానకొండయ్య గుడి మైనింగ్ చేస్తుంటే ఈ ప్రభుత్వము, ఇక్కడున్న అధికారులు కనీసం నిమ్మకు నీరెత్తనట్టు ఇక్కడ రైతులను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ కెమెరాలు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, కేసుల పాలు చేస్తాం అని చెప్పి పదే హెచ్చరిస్తూ ఒక భయాంతర ప్రాంతంలో ఇక్కడ మైనింగ్ చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యే గారు కానీ, ఝాన్సీ రెడ్డి గారు కానీ ఒక 10 రోజులు సమయం ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచో పొరపాటున వీడు వచ్చిండేమో, వాళ్ళు అధికారులను చెప్పి ఎలగొడతారేమో అని మేము ఒక 10 రోజులు ఆగడం జరిగింది. 10 రోజుల నుంచి వాళ్ళకు నిమ్మకి నీరెత్తినట్టు ఉండటం దేనికి సాక్ష్యం అంటే, మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి అవి ఈ మైనింగ్ని కాపాడతారు కదా. పాలకుర్తి సోనార్కి 50 లక్షలు ఇస్తా అని చెప్తూ అది ఇవ్వడం చేత కాదు. నేను చెప్తున్నా, ఈ క్వారీ ఎవరైతే లీజుకు తీసుకున్నా అని చెప్పి బుల్డోజ్ చేసుకుంటా అందరికి పైసలు ఇచ్చుకుంటా భయభ్రాంతులకు గురి చేసుకుంటా నువ్వు వస్తానవో, ఇంకా 4 రోజుల్లో నువ్వు ఇక్కడికి వెళ్ళకపోతే ఒక 2000 మందితోటి ఇక్కడ మొత్తం ఈ గుట్టని అల్లకొల్లాను సృష్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. నీకు హెచ్చరించి చెప్పిపోతాము, నీతో మాట్లాడిపోదామని ఇక్కడికి వచ్చినాము. కానీ నువ్వు ఇక్కడ దారి చేసుకుంటానేమో అనుకున్నావు, కానీ ఇక్కడ నువ్వు మైనింగ్ స్టార్ట్ చేసినావు. కాబట్టి మీకు ఈ వేదిక నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.